నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను గాయత్రి బ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అయితే గోరుచిక్కుడు ఫ్రై అయితే చేశాను అనమాట. ఆ వీడియో మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే చేశాను అనమాట. ముందైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే గోరుచిక్కుడు అయితే 1 కేజీ అయితే తీసుకొని వాటిని అయితే ఈనెలు లేకుండా అయితే తీసుకోవాలన్నమాట. ఈనెలు ఉంటే ఏమైందంటే నోటికి చెత్త చెత్తగా ఉండి కర్రీ అయితే అసలు బాగుండదనమాట. కాబట్టి ఇంకా ఈనెలు తీసేసుకొని అయితే కర్రీ చేసుకోవాలన్నమాట. ఈనెలు అయితే తీసేసుకొని ఇంకా నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసేసుకున్నాను. తర్వాత అయితే పప్పు కుక్కర్ అయితే తీసుకున్నాను అనమాట. పప్పు కుక్కర్ అయితే తీసేసుకొని ఇంకా నేను కట్ చేసుకున్న గోరుచిక్కుళ్ళు అయితే వాటిలో అయితే వేసేసుకున్నాను. వాటిలో వేసేసుకొని దాన్ని ఆ గోరుచిక్కుళ్ళు మునిగే అంత వాటర్ అయితే పోసేసుకొని ఇంకా దానిపైన మూత అయితే పెట్టేసుకొని స్టవ్ అయితే వెలిగించేసుకున్నాను అనమాట. వెలిగించేసుకొని ఒక విజిల్ వచ్చిందాకైతే ఉంచుకోవాలన్నమాట. ఒక విజిల్ వస్తే ఏమైందంటే ఉడికిపోద్ది అనమాట. ఒక విజిల్ వచ్చిందాకైతే ఉంచేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉంచేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా వడకట్టుకునే దాంట్లో అయితే దాన్ని అయితే వంపేసుకోవాలన్నమాట. వంపేసుకొని ఇంకా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మెదిగిందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ అయితే వెల్లుల్లి రెబ్బలు అయితే 4 తీసేసుకొని ఇంకా వాటిని పొట్టు తీసేసుకొని కచ్చా పచ్చాగా అయితే దంచేసుకోవాలి. దాంట్లో కచ్చా పచ్చా దంచేసుకొని దాంట్లో తగినంత ఉప్పు తగినంత కారం అయితే వేసేసుకొని దంచుకోవాలన్నమాట. మళ్ళీ కారం కూడా వేసేసుకొని కచ్చా పచ్చాగా అయితే దంచేసుకోవాలన్నమాట. అలా దంచేసుకున్న తర్వాత అయితే స్టవ్ అయితే వెలిగించుకొని కళాయి అయితే పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాకైతే ఇంకా దాంట్లో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపప్పు అవి బాగా వేగాలన్నమాట. వేగాక 4 ఎండుమిర్చి అయితే తుంపుకొని వాటిలో అయితే వేసుకోవాలి. అవి కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చిందాక ఉంచేసుకొని ఉల్లిగడ్డ, కరివేపాకు కూడా వేసేసుకోవాలన్నమాట. ఉల్లిగడ్డలు అయితే వేసేసుకున్నాను. ఫస్ట్ ఉల్లిగడ్డలు వేసేసుకొని కొంచెం తిప్పుకున్న తర్వాత అయితే కరివేపాకు వేసుకున్నాను. అలా అయితే మొహం మీద చిందులు అయితే పడవన్నమాట. ఇంకా అలాగైతే వేసేసుకొని ఒకసారి అయితే తిప్పేసుకున్నాను అనమాట. హై ఫ్లేమ్లోనే ఉంచేసుకొని ఒక 2 మినిట్స్ అయితే అలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిందాక అయితే తిప్పేసుకున్నాను. ఇందాక మనం ఉడకబెట్టుకున్న గోరుచిక్కుళ్ళు అయితే ఉన్నాయి కదా, అవి అయితే వేసేసుకొని ఒకసారి అయితే కదుపుకున్నాను అనమాట. ఒక 5 మినిట్స్ దాకా ఉంచాలన్నమాట. అలా ఇంకా అవి స్టవ్ మీద అలా తిప్పేసుకున్న తర్వాత 5 మినిట్స్ ఉంచిన తర్వాత మనం ముందుగా దంచుకున్న వెల్లుల్లి కారం అయితే ఉంది కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే దంచుకోవాలన్నమాట. ఇంకా దంచుకున్న దాన్ని అయితే ఇంకా దాంట్లో మనం ఇందాకలా గోరుచిక్కుళ్ళు ఉంది కదా ఉడకబెట్టింది, ఇంకా దాంట్లో అయితే వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఒకసారి అయితే అలా కదుపుకొని మొత్తం కలిసే విధంగా అయితే గరిటెతో అయితే కలుపుకోవాలన్నమాట. మొత్తం కలుపుకొని ఒకసారి ఒక 5 మినిట్స్ పాటు ఇంకా స్టవ్ మీద అలానే సిమ్లో పెట్టి ఉంచితే అంతేనండి. టేస్టీ చిక్కుడుకాయ కర్రీ అయితే గోరుచిక్కుళ్ళ కర్రీ అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోబాకండోయ్.